రేబీస్ ఒకటే డాగ్స్ నుంచి హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవుతుందా? కాదు. అలాంటి చాలా డిజీజెస్ మన డాగ్స్ నుంచి మనకి స్ప్రెడ్ అవుతాయి. దిస్ ఇస్ డాక్టర్ భక్త, చీఫ్ కన్సల్టెంట్ అట్ హ్యాపీ టైల్స్ పెట్ క్లినిక్. రీసెంట్ గా ఒక 18-year-old పర్సన్ అతను డైలీ ఫీడ్ చేస్తున్న ఒక స్ట్రే డాగ్ నుంచి అతనికి హైడ్రేటెడ్ డిసీజ్, దీన్ని ఎక్రైనోకోకోసిస్ అని కూడా అంటాము, ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అసలు ఈ డిసీజ్ డాగ్స్ నుంచి మనకి ఎలా స్ప్రెడ్ అవుతుంది? మన ఈవెన్ ఇంట్లో డాగ్ కానివ్వండి, లేదంటే స్ట్రే డాగ్స్ కానీ ప్రాపర్గా కుక్ చేసిన మీట్ లేదంటే రా మీట్ తినడం వల్ల ఆ రా మీట్ నుంచి ఈ డిసీజ్ డాగ్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఇన్ఫెక్టెడ్ డాగ్ని హ్యాండిల్ చేసిన తర్వాత, లేదంటే ఫీడ్ చేసిన తర్వాత కానీ, లేదు అని అంటే వాటితో క్లోజ్ కాంటాక్ట్లో మూవ్ అయిన తర్వాత కానీ, ప్రాపర్ శానిటైజేషన్ టెక్నిక్స్ లేదంటే ప్రాపర్ హైజీనిక్ మెషర్స్ ఫాలో అవ్వకపోతే ఆ ఇన్ఫెక్టెడ్ డాగ్ నుంచి ఆ డిసీజ్ మనకి స్ప్రెడ్ అవుతుంది. మరి ఇలాంటి డిసీజెస్కి ప్రివెన్షన్ ఏంటి అని అంటే, మీరు కనుక మీ సరౌండింగ్లో ఉన్న డాగ్స్తోని కనుక ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నట్టయితే, లేదు అంటే వాటికి రోజు ఫీడింగ్ పెట్టుకున్నట్టయితే కనుక వాటికి డీవార్మింగ్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఏ ఏజ్లో డీవార్మింగ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో డీవార్మింగ్ చేయాలి, ఏ డీవార్మింగ్ మెడిసిన్ వాడాలి అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. డీవార్మింగ్ ఒకటే కాదు, మీరు ఆ సరౌండింగ్ డాగ్స్తోని ఫ్రీగా మూవ్ అవుతున్నట్టయితే, వాటితో డైలీ క్లోజ్లో కాంటాక్ట్లో ఉన్నట్టయితే వాటిని హ్యాండిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రాపర్ శానిటైజేషన్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. Thank you.